పుష్పయాగం అనేది ఒక ప్రత్యేకమైన పూజా విధానం. ఇది ప్రధానంగా ఆలయాల్లో బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహిస్తారు. ఈ యాగం శ్రీవారికి లేదా ఇతర దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలు లేదా బ్రహ్మోత్సవాల సమయంలో తెలియకుండా జరిగిన చిన్న చిన్న లోపాలు, దోషాలకు ప్రాయశ్చిత్తంగా చేస్తారు. ఇది కేవలం దోష నివారణకే కాకుండా లోక కళ్యాణానికి, సృష్టిలో సమస్త జీవరాశి సుభిక్షంగా ఉండాలని కోరుతూ కూడా చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం చాలా విశేషంగా కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఒక కథనం ప్రకారం బ్రహ్మోత్సవాల తరువాత స్వామివారు ఒకరోజు తోటలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పూలమొక్కలన్నీ వాడిపోయి కనిపించాయి. వాటిని చూసి స్వామివారు బాధపడ్డారు. అప్పుడు దేవతలు, ఋషులు వచ్చి స్వామివారికి పుష్పాలతో అభిషేకం చేసి ఆ మొక్కలు మళ్లీ చిగురించేలా దీవించమని కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు పుష్పయాగం చేసి వాటిని ఆశీర్వదించారు. ఆనాటినుంచి పుష్పయాగం ఒక సంప్రదాయంగా మారింది. ఈ యాగం చేయడం వల్ల సృష్టిలోని వృక్షజాలం, పువ్వులు సుసంపన్నంగా ఉంటాయని నమ్మకం. ఈ యాగం నిర్వహించడానికి ముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొచ్చి వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత వివిధ రకాల సుగంధభరితమైన పువ్వులు, పవిత్రమైన పత్రాలను ఉపయోగిస్తారు. దాదాపు 7 నుండి 8 టన్నుల పువ్వులను వినియోగిస్తారు. ఇందులో సంపంగి, కనకాంబరం, గులాబీలు, మల్లెలు, చామంతి, తామర వంటి పూలతో పాటు తులసి, బిల్వపత్రాలను కూడా ఉపయోగిస్తారు. వేద పండితులు వేదమంత్రాలు పఠిస్తూ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తిని మెడవరకు పుష్పాలతో కప్పేస్తారు. ఇలా స్వామివారిని పూలతో నిలిపి ఉంచి ఆరాధిస్తారు. ఈ యాగం చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ యాగం దర్శించుకున్నవారికి ఉత్తమగతులు లభిస్తాయని, దోషాలన్నీ నివారించబడతాయని భక్తుల విశ్వాసం. 15వ శతాబ్దంలో మొదలైన ఈ సంప్రదాయం మధ్యలో నిలిచిపోయి 1980లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దీనిని పునరుద్ధరించింది. ఈ యాగం జరిగిన రోజున కళ్యాణోత్సవం వంటి ఇతర సేవలను నిలిపివేస్తారు. ఈ యాగం పూర్తయ్యాక శ్రీ మలయప్పస్వామి దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.